మనిషి అన్నాక 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాదు, 1,01 ప్రాబ్లం. ఆ ఎక్స్ట్రా ప్రాబ్లం నాదే. Hey! ఇదే నా ప్రాబ్లం. ఇప్పటిదాకా ఆయాసపడ్డది, ఆవేశపడ్డది దీనికోసమా? ఇది పోతే కొనుక్కోవడం కష్టమని ఈ ఫోన్కు కూడా అమ్మాయిలు పడతారా? ప్రతివాడు స్మార్ట్గా ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రతివాడి దగ్గర ఉంది. ఏదో ఒకరోజు నా చావుకు స్మార్ట్ ఫోనే కారణమని రాసి మరీ చచ్చిపోతానేమో. ప్రాబ్లమ్స్ పరిస్థితుల వల్ల వస్తే దాన్ని పోగొట్టడానికి ఎవరో ఒకరు రావాల్సిందే. ఈ ఫోనే అందంగా ఉందనుకుంటే ఈ ఫోన్ వాడే అమ్మాయి ఇంకా అందంగా ఉంది. ఏం చేద్దాం? ఫోనా అమ్మాయా? ఈ ఫోన్ సంపాదించుకోవడం కోసం 25 ఏళ్ళు ఎదురు చూశా. తర్వాత అమ్మాయి, ఇంకో 25 ఏళ్ళు. వద్దు, అమ్మాయి వస్తే అన్నీ వస్తాయి. హలో హలో, మీరు మాట్లాడే ఫోన్ నాదేనండి. ఇందాక కంగారులో ఎక్కడో పడిపోయింది. అది నాకు చాలా ఇంపార్టెంట్ ఫోన్ అండి. ప్లీజ్ నా ఫోన్ నాకు ఇచ్చేసేయండి. యా, నో వర్రీ. నేను అప్పుడే ఇద్దామని పిలిచాను కూడా, మీరే వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఓ థ్యాంక్స్ అండి. ఇంతకీ మీ పేరు? దీపిక. మరి మ్యాగీ అని ఉంది? అది నా ముద్దు పేరు. అవునా, చాలా ముద్దుగా ఉంది. ఏంటి? అది ఫోను చాలా ముద్దుగా ఉంది అంటున్నా. థ్యాంక్స్ అండి. అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ రమ్మంటారు చెప్పండి? నో నో, ఈ టైంలోనా? అసలే అమ్మాయి, అందులోనూ అందమైన అమ్మాయి. సో రేపు కలుద్దామా? రేపా? టుమారో. ఓకే, టుమారో. హలో హలో, మర్చిపోయాను. ఐ థింక్ రేపు నాకు 11 o'clockకి వర్క్ ఉంది. మార్నింగ్ ఒకసారి కాల్ చేస్తే టైం చెప్తాను. ఓ వర్క్ ఉందా? క్యారీ ఆన్ క్యారీ ఆన్. మార్నింగ్ కాల్ చేస్తాను. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నాకున్న స్మార్ట్ ఫోన్ ప్రాబ్లం ఇంకెవ్వరికీ ఉండకపోవచ్చు, కానీ అమ్మాయి విషయంలో నేను అందరిలాంటి వాడినే. రేపు కన్ఫర్మ్ కదా? కలుద్దామా? ఖచ్చితంగా. ఇంకా కలవకపోతే ఎలా? చాలా లేట్ అయింది. ఏంటి? చాక్లెట్ రూమ్ లో కలుద్దాం. అది చాలా ఇంపార్టెంట్. ఇంత ఇంపార్టెంట్ వస్తువుని మామూలుగా ఇస్తానా? బాయ్. హాయ్ మ్యాగీ. యాక్చువల్గా నా ఫోన్ పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ ఫోన్ నీలాంటి ఫ్రెండ్ని పరిచయం చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరూ ఫోన్ దొరకగానే స్విచ్ ఆఫ్ చేసి అన్లాక్ చేసి సరదా తీర్చేసుకుంటారు, కానీ మీరు అలా కాదు. కాఫీ తాగుదామా? కాఫీ తాగుతూ కూడా నన్ను పొగడొచ్చు. మీలో నాకు నచ్చేది ఇదే.
మ్యాగీ, ఫోటోల కన్నా బయటే బాగున్నావు. కాఫీలో కొంచెం షుగర్ ఎక్కువైనట్లేదు. నాకు గిఫ్ట్స్ తీసుకునే అలవాటు లేదు. నా ఫోన్ నాకు ఇచ్చేస్తే చాలు. నీ ఫోన్ దీనిలోనే ఉంది. ఓ, గిఫ్ట్ తీసుకోనన్నావు. తీసుకోను అంటే అవతల వాళ్ళు కొనిస్తే, నాది నేను తీసుకుంటే కాదు. ఓకే, బాయ్. బాయ్. The subscriber you are calling is switched off. అవసరం కోసమే చాలా పనులు జరుగుతాయి. The subscriber you are calling is switched off. Please try after some time. హాయ్ మ్యాగీ, నేనే. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా? స్విచ్ ఆఫే అవుద్ది. ఏమైంది మ్యాగీ? ఏమైతే నీకేంట్రా? ఇంకోసారి మ్యాగీ అని పిలిస్తే చంపేస్తా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇలాగే మాట్లాడతాను. ఈ 4 రోజులు ఎంత టార్చర్ పెట్టావు. ఈ సెల్ ఫోన్ కోసం నీ సొల్లు వినాల్సి వచ్చింది. అసలే అమ్మాయితో మాట్లాడడానికి వంక కావాలి, అందులోనూ నీకి దొరికింది. నువ్వెన్ కాగ్దావు, ఆడుకున్నావు. పేరు, ఊరు, ఇష్టాలు, చేసే పనులు అన్నీ కావాలి. ఫోన్ మాత్రం ఇవ్వవు. ఇచ్చేసాను కదా. ఇచ్చావు. అమ్మాయి ఫోన్ కాబట్టి తిరిగి ఇచ్చావు. అదే అబ్బాయి ఫోన్ అయితే ఇచ్చేవాడివా? రే, నీ ఐడియా ఏంటో చెప్పనా? ముందు ఫోన్ కావాలి, ఫోన్తో పాటు అమ్మాయి కావాలి. నీ ఏషాలు తెలిసే ఇంత చేయాల్సి వచ్చింది. నాకు ఈ ఫోన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బతికిపోయావు. లేదంటే నా ఫొటోస్ చూసినందుకు నీ కళ్ళు, ఈ ఫోన్ పట్టుకున్నందుకు నీ వేళ్ళు తీసేసేదాన్ని. ఇంకోసారి నా నంబర్కి కాల్ కాదు కదా, మిస్డ్ కాల్ చేసినా చంపేస్తాను. పెట్టేరా ఫోన్. హాయ్ మ్యాగీ, నీ పేరు కంటే నువ్వే ముద్దుగా ఉన్నావు. నిన్ను చూసినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నేనేనా అనుకునే మార్పులు చాలా జరిగాయి. అది నీ వల్లే. ఆ మార్పు నిజం చేస్తావా ప్లీజ్? ఐ లవ్ యూ. ఫోన్ లేదేంటి? షిట్. హలో. రే, ఫోన్ లేదేంట్రా దీంట్లో? ఫోన్ ఇస్తా అని చెప్పి లవ్ గివ్ అని ఆడపిల్లని మోసం చేయడానికి సిగ్గులేదు? ఆడపిల్ల? అబ్బా, ఇందాకటి దాకా నేను అదే ఫీల్ అయ్యానే, మోసం చేశానేమో అని. కానీ నువ్వు అంత మర్యాదగా మాట్లాడినాక మోసం చేయడంలో తప్పే లేదనిపించింది. అయినా ముక్కు మొహం తెలియనోడితో ఒక అమ్మాయి ఇంతగా మాట్లాడుతుందంటే అంత మాత్రం అర్థం చేసుకోలేనా? కారణం లేదే కన్నెత్తైనా చూడరు కదే. ఏం నటించావే? కాళ్ళు వేళ్ళు తీసేస్తావా? సాఫ్ట్గా సావిత్రిలాగా ఉన్నావని కమిటయ్యా. ఏ సింగిల్గా సచ్చేదాకా ఉంటావా? దరిద్రాన్ని పోగొట్టే దేవతలా కనిపించావు. ఎలా వదులుకుంటా? అంటే నువ్వు చేసిందే కరెక్ట్ అంటావా? ఇదంతా కాదు, అది నాకు కావాలి. సారీ, అమ్మాయి గిఫ్ట్ ఇస్తే గుండెల్లో పెట్టుకుంటా. ప్లీజ్ ప్లీజ్ అలా అనకు. నీకేం కావాలో చెప్పు. అవునా? అయితే ఒక పని చెయ్యి, ముందు నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. ప్లీజ్, అది నా బాయ్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇద్దామని తీసుకున్నా. అది చాలా ఇంపార్టెంట్, అందుకే ఇదంతా. ఏంటే? నా బాయ్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇద్దాం అనుకున్న ఫోన్. అయితే చారాల్సిన చోటుకే చేరింది. ఎలాగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
నీ బాయ్ ఫ్రెండ్ నేనే అనుకో. ఆలోచించు. లవ్ యూ డార్లింగ్.